హిమాలయ పర్వతాల్లో శివుడు దీర్ఘంగా ధ్యానం చేస్తూ ఉండగా ఆ సమయంలో నారదుడు వచ్చి ఇలా అంటాడు, తండ్రి మహదేవ, మీ మెడలో వాసుకి అనే నాగరాజు ఎల్లప్పుడూ అలంకారమై ఎందుకు ఉంటుందో భక్తులు తెలుసుకోవాలనుకుంటున్నారు ప్రభు అని అంటాడు. అప్పుడే వాసుకి వచ్చి శివుడికి నమస్కరిస్తూ, ప్రభు, నేను సముద్ర మదనంలో దేవతలకు దానవులకు సహాయం చేశాను, కానీ నా శరీరంపై మదనం చేయడంతో చాలా బాధలు గాయాలు పడ్డాయి. అందరూ వదిలేసినా కూడా మీరు మాత్రం నన్ను ఆదరించారు అంటూ బాధపడుతుంది. శివుడు చిరునవ్వుతో వాసుకిని చూస్తూ ఇలా అంటాడు, వాసుకి, నీ సహనం నీ త్యాగం కోసం నేను నా అలంకారంగా ఎల్లప్పుడూ నా గలంలో ధరించుకుంటాను. ఇకపై నువ్వు భయానికి అహంకారానికి కాదు, ధైర్యానికి శాంతికి ప్రతీకతవు అని అంటూ తన మెడలో ధరించుకుంటాడు శివుడు. ఆ మాటలకు వాసుకి ఆనందంతో శివుడితోనే ఎల్లప్పుడూ ఉంటాడు. నారదుడు, ఇది శివుడి కరుణ, శివుడి గలంలో వాసుకి నివాసం భక్తులందరికీ శాంతి బలం రక్షణకు సూచకం అని చెప్తాడు. ఈ వాసుకి అనే నాగరాజు సర్పాలన్నింటికీ అధిపతి.